నిజంగా చెప్తున్నా. నేను చూడంగా ఈ చెఫ్ జాబ్ వచ్చేసి చాలా కష్టమండి పాపం. ఎందుకంటే కస్టమర్లు సడన్‌గా వచ్చి పడతారు. సో, ఒక కస్టమరు వస్తే కనీసం 4, 5 రకాల కూరలు చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మామూలుదైతే వేరే గానీ మన ఇండియన్ రెస్టారెంట్‌లో నేను చూస్తున్నా గదా! చాలా అంటే చాలా కష్టం బాబోయ్! వీళ్ళ ఓపికకు, దాని తర్వాత ఆర్డర్ ఇచ్చిన కొంచెంసేపటికి ఏమైంది, ఏమైంది అని వచ్చి అడుగుతుంటారనమాట. సో, ఆ టైంలో వాళ్ళకి సమాధానం చెప్పాలి ఓపికగా. అదే మాదిరి పప్పు వేస్తున్నాడా, ఉప్పు వేస్తున్నాడా, కారం వేస్తున్నాడా అన్నీ చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. బేసిక్‌గా ఇద్దరుంటారు. ఒకతను ఇంటికెళ్ళాడనమాట. సో, అందుకోసము 2 పనులు ఇతనే చేయాల్సి వస్తుందనమాట. అదే కాకుండా ఈ పక్కన నాన్ కూడా ఉందన్నమాట. సో, ఈ బటర్ నాను, గార్లిక్ నాను ఇవన్నీ ఇతనే చేయాలన్నమాట. సో, ఏది ఏమైనా షెఫ్‌లందరికీ ఓపిక ఎక్కువే ఉండాలి. తర్వాత వాళ్ళు కన్‌ఫ్యూజన్ కావద్దు. వాళ్ళు కన్‌ఫ్యూజన్ అయితే గనక మళ్ళీ వచ్చిన కస్టమర్ కూడా రేపటి నుంచి రాడనమాట. ఎందుకో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.